ప్రైజ్ ద లార్డ్. మీకు ఇక్కడ కనిపిస్తున్న బుక్స్ చూస్తున్నారు కదా. ఈ బుక్స్ అన్నిటి గురించి చిన్నగా పరిచయం చేస్తూ ఇవి పరిచయం మాత్రమే కాదండి, ఇవి మీకు అందుబాటులో ఉన్నవి. మీకు వీలైతే మీరు కొనుక్కోవచ్చు. కొన్ని బుక్స్ మాత్రం ఒక 3 సెట్స్ తెప్పించాను నేను, నా దగ్గరే ఉన్నాయి. మీరు కావాలంటే వాట్సాప్ నెంబర్ ఇస్తాను, మీరు ఆర్డర్ చేయొచ్చు. కొన్ని బుక్స్ కావాలంటే కొన్ని తీసుకోండి, లేదా మొత్తం తీసుకున్నా పర్లే. టోటల్ 40 బుక్స్ వరకు ఉంటాయి. ఒక 6500లో మీకు ఇన్ని బుక్స్ వచ్చేస్తాయి. మీరు ఎక్కడున్నప్పటికీ మీరు ఆర్డర్ చేస్తే మీకు కొరియర్ చేయడం జరుగుతుందండి. తప్పకుండా ఒకసారి ఈ పుస్తకాలన్నీ నేను కొంత వివరణ మీకు ఇస్తాను, చూడండి. ముఖ్యంగా మనకి ఇన్ని బుక్స్ లేకపోయినా ఒక 3 బుక్స్ అయితే తప్పకుండా ఉండాలండి. మనం బైబిల్ చదివినప్పుడు మనం బైబిల్ని అర్థం చేసుకోవడానికి, బైబిల్లోని పదాలు మీనింగ్ తెలియడానికి మనకు ఈ పుస్తకాలు ఎంతో హెల్ప్ అవుతాయి. మీకు తెలుసు, ఇది పదకోశము. చూడండి ఎంత పెద్ద పుస్తకం ఇది. చాలా వివరణ ఉందండి. ఒక్కొక్క పదం, బైబిల్లో ఉన్న ఒక పదం ఆ నుండి తీసుకొని అంటు కట్టబడు విత్తనం, ఇలా బైబిల్లో ఉన్నవే తీసుకొని ఎక్కడుందో ముందు ఆ రెఫరెన్స్ ఇచ్చారు. దాని ద్వారా మనము ఎంతో ఈ బుక్స్ అయితే మెయిన్గా సేవకులకి, పాస్టర్స్కి చాలా ఉపయోగం అవుతుంది. వాక్యాన్ని పంచుకునే వాళ్ళకి ఒక్కొక్కసారి సందర్భం గుర్తొస్తుంది, కానీ ఆ వాక్యం గుర్తురాదు. వాక్యం గుర్తొస్తే సందర్భం గుర్తురాదు. ఇవన్నీ గుర్తొచ్చిన రెఫరెన్స్ గుర్తురాదు. ఇవన్నీ రెఫరెన్స్ తెలుసుకోవడం ఇప్పుడైతే చాలా ఈజీ అనుకోండి, కానీ కొన్నిసార్లు మన దృష్టిలో పడని ఎన్నో మాటలు ఉన్నాయి. చూడండి, ఆ నుండి ఇంకా చివరి వరకు ప్రతి సి మీద చూడండి, సిరియా మీద బైబిల్లో ఎన్ని పదాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ సందర్భంలో మాట్లాడారు, అవన్నీ ఉంటాయి. బైబిల్ నీకంటూ, మనం ఇంగ్లీష్ నీకంటూ డిక్షనరీ ఇవన్నీ పెట్టుకుంటాం కదా. బైబిల్ నీకంటూ ఉండడం వల్ల కొన్ని మనకు అర్థం కాని పదాలకు అర్థం తెలుసుకోవచ్చు. కొంత సమాచారం ఇందులో ఉంటుంది. ఇదంతా కూడా నిజంగా వాక్యం చెప్పే వాళ్ళకు చాలా హెల్ప్ అవుతుంది. అంతేకాదు, దేవుని వాక్యం అందరం కూడా తెలుసుకొని ఉండాలి, మనందరికీ చాలా అవసరం. ఈ మధ్యలో వచ్చిన పుస్తకం తెలుగు బైబిల్ ఎన్సైక్లోపీడియా. ఇది నేను ఒక వీడియో చేశాను షార్ట్లో, మీరు చూడొచ్చు కూడా. ముఖ్యంగా నేను 3 బుక్స్ అన్నాను కదండి. బైబిల్ నిఘంటు, తెలుగు బైబిల్ పదకోశము, తెలుగు బైబిల్ ఎన్సైక్లోపీడియా. ఇవి తెలుగు 3. ఇవి 3 కలిసి మీకు 2400 అవుతుంది. మీరు 2200లో కూడా తెప్పించుకోవచ్చు. అవి 3 మాత్రం ఉండడం చాలా అవసరం అండి. 7 మాటలు, యేసు ప్రభువారు శిలువ మీద పలికిన ఆ 7 మాటల గురించి చక్కటి వివరణ ఉంటుంది. జోబ్ సుదర్శన్ గారు రాశారు. పుస్తకం చాలా బాగుంటుంది. ఇది ఈస్టర్ టైంలో, గుడ్ ఫ్రైడే అప్పుడు చాలా బుక్స్ సేల్ అవుతూ ఉంటాయి. మీరు ముందే తెచ్చి పెట్టుకోవడం వల్ల మీరే తెలుసుకోవచ్చు. ఎప్పుడైనా దేవుని గురించి, ఆయన శిలువ గురించి ఎవరికైనా చెప్పాల్సి వచ్చినప్పుడు మీకు హెల్ప్ అవుతుంది. ఇది హీబ్రూస్ కామెంటరీ బుక్, ఇది ఇంగ్లీష్లో ఉంది. ఇక విశ్వాసంతో జీవించడం, ఇవన్నీ కూడా ఆ పరిస్థితుల గుండా వెళ్ళి అనుభవించిన వాళ్ళు రాసిన మాటలు ఇవి. 92 ధ్యానాలు ఇవి. ఇందులో నోట్స్ రాసుకోవడానికి కూడా ఉంటుంది. బాగుంటాయి బుక్స్. లివింగ్ బై ఫెయిత్ ఇంగ్లీష్లో. కొన్ని బుక్స్ తెలుగులో, ఇంగ్లీష్లో ఉన్నాయండి. 350 రూపాయలు ఏమాత్రం కదా. ఆయన్ని ప్రేమించేవాళ్ళు, దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు ఏం చేయాలి, ఏంటి ఆ ప్రేమకు ఉన్న సంబంధం ఏంటి అనేది పుస్తకంలో బాగుంటుంది. చూడండి, మోకరించి ప్రార్థించు క్రైస్తవుడు. ఎన్ని రకాల విషయాలు అందుబాటులో ఉన్నాయి మనకు. ఒకసారి మోకరించి ప్రార్థించడం విలువ కూడా మనకు తెలీదు. చదవడం వల్ల ఎంతో సమాచారం మనం తెలుసుకోవచ్చు. శ్రమల్లో దాగిన సిరులు, ప్రతి క్రైస్తవుడు తప్పకుండా చదవాల్సిన పుస్తకం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ శ్రమలు అనే పరిస్థితి గుండా మనం వెళ్తూనే ఉంటాం కదా. అది ఎడారిలో జలధారలు, జోబ్ సుదర్శన్ గారు తను స్వయంగా రాసిన పుస్తకం అండి. మనందరికీ తెలుసు ఎడారిలో సెలయర్లు అనువాదం చేశారని. ఇప్పుడు ఇదైతే తను స్వయంగా రాశారు. ఈ పుస్తకం వచ్చి యజమాని అడుగుజాడల్లో. మన యజమానుడు యేసు ప్రభు అడుగుజాడల్లో మనం ఎలా నడవాలి, మన జీవితాన్ని విజయం ఎలా సాధించాలి అనడానికి ఈ పుస్తకం ఎంతో హెల్ప్ అవుతుంది. ఇది ఇంగ్లీష్లో మాస్టర్స్ ఫుడ్ స్టెప్స్ అని ఉంది. చక్కగా ఇంగ్లీష్లో కూడా మంచి భాషలో ఉంటుంది, చక్కగా అర్థమవుతుంది, చదువుకోవచ్చు.
అద్భుతమైన భాషలో అందరికీ అర్థమయ్యే విధానంలో వాడుక భాషలో రాయబడిన ఆత్మీయమైన పుస్తకాలండి. ఈరోజే రావచ్చు. యేసు ప్రభు వారి రాకడ ఎప్పుడు ఉంటుందో మనకు తెలియదు కదా. మనం ఎలా సిద్ధపడాలి, ఆయన రాకడని మనం ఎలా ఎదుర్కోవాలి అనే విషయాన్ని అర్థం చేయించడానికి ఎంత అత్యవసరమైన విషయం అని చెప్పడానికి ఈ పుస్తకం టైటిలే మనకు అర్థమవుతుంది. మేబీ టుడే, ఈరోజే వస్తే, ఎప్పుడో కాకుండా. మన దేవుడు ఎంత గొప్పవాడు. 300 రూపీస్ ఈ బుక్ రేటు. హౌ గ్రేట్ ఈజ్ అవర్ గాడ్ కదా. మన దేవుడు నిజంగా ఎంత గొప్పవాడు. మన ఊహకు అందనంత గొప్పవాడు కదా. ఆయనను అర్థం చేసుకోవడానికి మనకి లైఫ్ కూడా సరిపోదు. ఈ చిన్న పుస్తకం మనకి కొంతైనా అర్థం చేయిస్తుందేమో. ఆధారపడుట, ఎలా ఆధారపడాలి విషయంలో మనకు 2 తెలుగు ఇంగ్లీష్లో ఉన్న ఈ బుక్స్ 350 రూపీస్. తనలో నోట్ కూడా ఉంటుంది. బాగుంటుంది పుస్తకం, తెప్పించుకోండి. ప్రేమ విప్లవం, ఇది ఆర్ఆర్కే మూర్తి గారు ట్రాన్స్లేట్ చేశారు. బాగుంది పుస్తకం కూడా, మంచి భాష. మీరు మొదట స్టార్ట్ చేశారంటే ఎండింగ్ వరకు కదలకుండా చదువుతారండి. ఇక అగ్ని ఆరిపోదు, రచయిత ప్రశాంత్ గారు రాశారు ఈ పుస్తకము. చాలా బాగుంటుందండి. లాంగ్వేజ్ అయితే అదిరిపోతుంది, ఇంకా అంత బాగుంటుంది. ఇంకో పుస్తకం కూడా ఉంది తనది, ఇది మీ కథ. ఇది తన సొంత జీవితం గురించి రాశారు కాబట్టి మీరు చదువుకోండి, చాలా హెల్ప్ అవుతుంది మీకు. ఉజ్జీవ ప్రార్థన వీరులు, జోబ్ సుదర్శన్ గారు రాశారు ఇది. అంటే ఎలాంటి ఉజ్జీవాలు వచ్చాయి మనకు తెలుసుకోవడానికి ఈ బుక్ చాలా హెల్ప్ అవుతుంది. విముక్తి, ఇది కూడా చాలా బాగుంటుందండి. ఒక చక్కటి విడుదల, ఒక ఫ్యామిలీ ఏ విధంగా, ముస్లిం ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళ దేశంలో పడిన శ్రమలు అవన్నిటి నుండి విడుదల పొంది అమెరికాకు చేరుకున్నారు. ఇది చాలా చక్కటి పుస్తకం విముక్తి, చదవండి. నేను సగం చదివాను, కంప్లీట్ అవ్వలే ఇంకా. బైబుల్ సిద్ధాంత పఠనం బుష్, ఇది నేను చదవలేదు, కొని పెట్టుకున్నాను. ఒక గురువు నిర్యాణం, ఓకే. సనాతన హిందూ యోగి క్రీస్తును కనుగొన్న యథార్థ గాథ, ఇవన్నీ మంచి టెస్ట్ మనీస్. ఎలా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చారు, వాళ్ళ జీవితాలు మనకి ఎంత హెల్ప్ అవుతాయి కదా. పాల్ ఇన్ విజయవాడ, ఇది నేను తెలుగులో ఒక స్టోరీ చదివాను మన ఛానల్లోనే. విజయవాడలో పాల్ అని జోబ్ సుదర్శన్ గారు రాశారు. చాలా హాస్యంగా ఉంటుంది, చాలా అర్థవంతంగా ఉంటుంది, చదువుకోవడానికి ఉపయోగపడుతుంది. ఏ స్టడీ ఆఫ్ ద ఫస్ట్ లెటర్ ఆఫ్ జాన్, ఇది కూడా మీకు హెల్ప్ అవుతుంది. ఇదండి కొన్ని బుక్స్ మీ ముందుకు తీసుకొచ్చాను. 3 కాపీస్ నేను తెప్పించాను. మీలో ఎవరైనా కావాలి అంటే పంపించడానికి ఇక్కడ వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదా, మీరు దానికి మెసేజ్ చేయండి, కాల్స్ చేయకండి, దయచేసి మెసేజ్ చేయండి. మీరు ఎక్కడున్నా మీకు కొరియర్ చేస్తాము చాలా త్వరలో. తప్పకుండా కొనుక్కోండి. ఓకే, ప్రైజ్ ద లార్డ్, మే గాడ్ బ్లెస్ యూ.